ముంబైకి చెందిన అదిత్ పలీచా అండ్ కైవల్య వోహ్రా కరోనా టైంలో క్విక్ కామర్స్ అనే చిన్న కాన్సెప్ట్తో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీని అయితే బిల్డ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఒక కొత్త ఇంప్లిమెంటేషన్తో ఇండియాలోనే టాప్ బిలియనర్స్ కూడా క్విక్ కామర్స్లో ఇంత ప్రాఫిట్స్ వస్తాయని షాక్ అయ్యి వాళ్ళు కూడా కొత్తగా ఒక కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకోబోతున్నారు. ఇంతకీ అసలు ఆ ముంబైకి చెందిన ఇద్దరు పర్సన్స్ ఎవరు, వాళ్ళు బిల్డ్ చేసి సక్సెస్ అయిన ప్లాట్ఫామ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ముంబైకి చెందిన అదిత్ పలీచా అండ్ కైవల్య వోహ్రా వీళ్ళిద్దరూ కరోనా టైంలో ఏం చేయాలో తెలియక ఒక క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేశారు. ఈ ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళకి చిన్నప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే ఉండేది. అందరిలానే వీళ్ళిద్దరూ కూడా ఇంటర్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డిగ్రీ కోసం యూఎస్ అయితే వెళ్ళారు. బట్ అసలు ట్విస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, జాగ్రత్తగా వినండి గైస్. యూఎస్ వెళ్ళిన వీళ్ళిద్దరూ డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఇండియాకి అయితే రిటర్న్ అయితే వచ్చేసారు. అప్పుడు మనకి కరోనా సీజన్. సో మొత్తం అంతా లాక్డౌన్, ఇంట్లోనే ఉండి పీపుల్ చాలా అవస్థలు అయితే పడుతున్నారు. బయటికి వెళ్ళకుండా లైక్ ఎలాంటి సరుకులు తెచ్చుకోవడం కానీ, బయటికి పంపించడం కానీ, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోవడంతో అందరూ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈవెన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా ఎవరు బయటకైతే వెళ్ళడం లేదు. బయటికి వెళ్ళి గ్రాసరీ తెచ్చుకోవడమే పెద్ద తలనొప్పి, లైక్ పెద్ద సాహసం అని చెప్పే టైంలో వీళ్ళిద్దరూ కూడా ఒక గ్రాసరీస్ ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ చేసి చాలా పెద్ద సక్సెస్ని అయితే పొందారు. ఈవెన్ దో మనం నార్మల్గా ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 4 days అయితే పడుతుంది మనకు డెలివరీ అవ్వడానికి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గ్రాసరీస్కి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కూడా 2 to 3 days అయితే పట్టేది కదా. ఇది వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది, లైక్ మనం ఎందుకని గ్రాసరీస్ని 1 hourలో డెలివరీ చేయలేము అని ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా పేరే కిరాణా కార్ట్. ఈ కిరాణా కార్ట్ గ్రాసరీ ప్లాట్ఫామ్ వచ్చేసి 1 hourలో డెలివరీస్ అయితే చేస్తుంది. ఇది ఆదిత్య పలీచా అండ్ కైవల్య వోహ్రాకు వచ్చిన ఐడియా అనమాట. కాకపోతే ఈ ఐడియా ఆల్రెడీ యూఎస్లో అయితే ఇంప్లిమెంటేషన్లో రన్నింగ్లోనే ఉంది. ఆ ఐడియా పేరు వచ్చేసి యూఎస్లో గ్రాసరీ ప్లాట్ఫామ్ పేరు వచ్చి ఇన్స్టాకార్ట్. యూఎస్లో దీన్ని ఇన్స్టాకార్ట్ అని చెప్పి ప్లాట్ఫామ్ అయితే రన్ అవుతుంది. సేమ్ ఐడియానే వీళ్ళు ఇండియాలో అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన ఐడియా పేరు వచ్చి కిరాణా కార్ట్. ఈ ఐడియా అయితే సూపర్గా ఉంది, బట్ అది వర్కౌట్ అవుతుందా అవదా అని అయితే ఒక చిన్న డౌట్ అయితే వాళ్ళిద్దరికి వచ్చింది. వాళ్ళకి వచ్చిన డౌట్కి కూడా వాళ్ళు ఒక ఇంకో ప్లాన్ అయితే వేసి ఆ డౌట్ని అయితే క్లారిఫై చేసుకున్నారు. లైక్ ఆ ప్లాన్ ఏంటంటే, వాళ్ళ హౌస్ చుట్టూ ఉండే కొంతమంది మొబైల్ నెంబర్స్ని తీసుకుని ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసి వాళ్ళందరికీ చెప్పారు, లైక్ మీకు ఏమైనా ఆర్డర్స్ కావాలంటే ఇందులోనే గ్రాసరీస్ ఆర్డర్ పెట్టుకోండి, మేము డైరెక్ట్గా డెలివరీ చేస్తామని చెప్పారు. సో చాలామంది ఇంట్లోనే ఉండి మనకి గ్రాసరీస్ అయితే వస్తున్నాయని చెప్పి వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారు. వితిన్ 1 hourలోనే ఆ గ్రాసరీస్ని అయితే వీళ్ళు ఆ పర్సన్కి డెలివరీ అయితే చేశారనమాట. అలా స్మాల్గా పెద్ద బిజినెస్ అయితే స్టార్ట్ అయింది ఈ కిరాణా కార్టు. ఇదంతా కరోనా టైం కాబట్టి ఓకే, బట్ వాళ్ళకి ఇంకొక డౌట్ వచ్చింది. ఆఫ్టర్ కరోనా అందరూ బయటికి వెళ్తారు, ఎలాంటి లాక్డౌన్ ఉండదు, ఎలా ఇప్పుడు 1 hourలో మనం గ్రాసరీస్ని డెలివరీ చేస్తే ఆ 1 hourలో బయటికి వెళ్ళి పర్సన్ అయితే తెచ్చుకుంటారు కదా. బట్ ఇంకా తక్కువ టైంలో చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా అయితే వచ్చింది. అలా వచ్చిన ఐడియా పేరే జెప్టో. అసలు ఈ జెప్టో ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు జెప్టో ఎలా పనిచేస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మీరు చూసుకున్నట్లయితే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 4 days అయితే టైం పట్టేది. దాన్ని లాస్ట్ 2 to 3 years లోపు 1 dayకి 2 to 3 daysకి అయితే తగ్గించారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 1 dayకి అయితే అన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ డెలివరీ అయితే అవుతున్నాయి. సో ఈ జెప్టో మెయిన్ థీమ్ వచ్చేసి 1 day కాదు, 1 hour కూడా కాదు, 10 minutesలో వాళ్ళకి కావాల్సిన గ్రాసరీని అయితే వాళ్ళు సొంతం చేసుకోవాలని ప్లాన్. సో అది ఈ జెప్టో మెయిన్ థీమ్ అనమాట. మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ గ్రాసరీస్ని డెలివరీ చేసేది నార్మల్ జెప్టోయే కాకుండా బిగ్ బాస్కెట్, బ్లింకిట్ కూడా ఉండేవి. ఆ బిగ్ బాస్కెట్ అనేది టాటా గ్రూప్, మీకు తెలుసు కదా టాటా గ్రూప్ అనేది ఎంత పెద్ద కంపెనీయో. అలాంటి కంపెనీకే వితిన్ 10 minutesలో డెలివరీ అయితే రాలేదు. అలాంటిది చిన్న చితక కంపెనీ అయిన జెప్టో ఎలా డెలివరీ చేస్తుందని చెప్పి చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. వాటన్నిటిని తట్టుకుని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేసి జెప్టో ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ కింద అయితే ఎదిగింది. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, హౌ జెప్టో విల్ డెలివర్ గ్రాసరీస్ వితిన్ 10 minutes.
జెప్టో బిజినెస్ ప్లాన్ ఏంటంటే, జెప్టో ఏ సిటీలో అయితే వాళ్ళు డెలివరీస్ చేయాలనుకుంటారో ఆ సిటీస్కి ఎవ్రీ 3 కిలోమీటర్స్కి ఒక స్టోర్ని అయితే పెట్టుకుంటారు. లైక్ కిరాణా షాప్స్ ఉంటాయి కదా, నార్మల్ హోల్సేల్ షాపులు, సేమ్ అలాగే వాళ్ళు కూడా స్టోర్ని అయితే పెట్టుకుంటారు. దాన్ని అక్కడి నుంచి ఎవరికైతే ఆ 3 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటారో వాళ్ళకైతే డెలివరీ చేస్తారనమాట. ఆ డెలివరీ కూడా ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఆర్డర్ పెట్టారనుకుందాం. ఆ ఆర్డర్ జెప్టో డెలివరీ బాయ్కి అందరికీ ట్రిగర్ అవ్వకుండా ఆ ఎక్స్ అనే పర్సన్కి ఆ ఏ డెలివరీ బాయ్ దగ్గరగా ఉంటాడో వాళ్ళకి మాత్రమే ఆ డెలివరీ ట్రిగర్ అవుతుంది. రిమైనింగ్ ఎవరికి ట్రిగర్ అవ్వదు. ఇలా వాళ్ళు చేయడానికి వాళ్ళు ఒక పెద్ద టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. ఆ టెక్నాలజీ పేరు వచ్చేసి లాకస్ అన్నమాట. అలా వాళ్ళు చాలా పెద్ద సక్సెస్ని అయితే పొందారు. ఇది చూసిన ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ గారు డుంజో అనే గ్రాసరీస్ డెలివరీ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. అంతేకాకుండా టాటా కూడా బిగ్ బాస్కెట్ని అయితే అప్డేట్ చేస్తున్నారు. లైక్ 10 మినిట్స్లోనే వాళ్ళు కూడా డెలివరీ పార్ట్నర్స్ అవ్వాలని చెప్పి అప్డేట్ అయితే చేస్తున్నారు. జొమాటో కూడా బ్లింకిట్ అనే యాప్ని ఓన్ చేసుకుని డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. స్విగ్గీ కూడా స్విగ్గీ ఇన్స్టామార్ట్ని అయితే డెవలప్ చేసిందనమాట. వితిన్ 10 మినిట్స్లో డెలివరీ ఎలా చేయాలని చెప్పేసి. అసలు ఇంత చిన్న కాన్సెప్ట్ క్విక్ కామర్స్ అనే కాన్సెప్ట్ని తీసుకుని ఇండియాలోనే టాప్ బిజినెస్ పార్ట్నర్ కింద ఎదిగిన వాళ్ళిద్దరూ చాలా గ్రేట్ కదా. అంతేకాకుండా మీకు పైన చెప్పిన కంపెనీస్లో ఏ కంపెనీ ఫ్యూచర్లో సక్సెస్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ దాకా మా వీడియోని చూస్తే ఏదైనా పాయింట్లో మా వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా టీం పెట్టే ఎఫర్ట్స్ని కూడా సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.